మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్. సొరకాయ రోటి పచ్చడి. సొరకాయ మనం కర్రీ చేసుకునేటప్పుడు పీల్ చేస్తాం కదా, ఆ తొక్క మధ్యలో ఉండే గింజలు కాస్త మెత్తమెత్తగా ఉండే గుజ్జు తీసేస్తాం కదండి, దానిని ఇలా రోటి పచ్చడిలో చేసేద్దాం. కాస్త కొబ్బరి, మామిడికాయ ముక్కలుతో పాటు మనం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కడాయి వేడయిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ నువ్వులండి. నువ్వులు యాడ్ చేసుకుంటే పచ్చడి రుచి ఇంకా పెరుగుతుంది. నువ్వులు లేకపోయినా పర్వాలేదు, నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. వేసుకుని దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా పీల్ చేసి పక్కన పెట్టుకున్న ఆనపకాయ తొక్కులు, మధ్యలో గింజలు, 4-5 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. నేను చూపించలేదు, ముందు ఆల్రెడీ నేను బౌల్లో వేసేసి ఉంచేసుకున్నాను. రుచికి దీనికి ఆనపకాయకి కాస్త ఉప్పు కారం కూడా తక్కువ పడతాయండి, కాస్త తగ్గించి వేసుకోండి. అలా చల్లారిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నవి వేసేసుకుని అన్నీ కలిపి మిక్సీ కొడితే ఏమవుతుందంటే తొందరగా నలగవు. రుబ్బు రోట్లో అయినా సరే ముందు ఇవి దంచుకున్న తర్వాత అప్పుడు ముక్కలు వేసుకోవాలి. 1 గుప్పెడు లేత కొబ్బరి, 4-5 మామిడికాయ ముక్కలు. చిన్న అడ్జస్ట్మెంట్, మామిడికాయ లేనప్పుడు చింతపండు వేసుకోవచ్చు, అది కూడా ఇష్టం లేదు అంటే నిమ్మకాయ రసం కూడా ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండేసుకోండి, సరిపోతుంది. కానీ టేస్ట్ మట్టికి సూపర్గా ఉంటుంది. పులుపు కంపల్సరీ వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇది కచ్చాపచ్చా గ్రైండర్ అయిన తర్వాత చల్లారాలండి. మనం చూసారు, ఇది మరీ డీప్ ఫ్రైలో వేయించక్కర్లేదు, జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆనపకాయ తొక్కు కూడా వేయించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. నేను టైం లేక రుబ్బలేదండి, లేకపోతే రుబ్బేసుకోవచ్చు. రుబ్బితే పచ్చడి రుచి పెరుగుతుంది. కొబ్బరి, మామిడికాయ, నువ్వులు, ఈ ఆనపకాయ అన్నీ కలిసి టేస్ట్ అయితే, స్మెల్ అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కాస్త నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ యాడ్ చేసుకుని తొలి ముద్ద తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఆనపకాయ తొక్కు రోటి పచ్చడి. రోటి పచ్చడి అన్నానని ఏమనుకోకండి, రోట్లో రుబ్బుకొని చాలా బాగుంటుంది. మిక్సీ కూడా ఆగాగి బ్లెండ్ చేస్తూ, నీళ్ళు అస్సలు పోయొద్దండి. నీళ్ళు వేస్తే అది చట్నీ అయిపోతుంది, పచ్చడి అవ్వదు. పచ్చడికి చట్నీకి తేడా ఉంది. చట్నీ అంటే దోశ, ఇడ్లీకి నంచుకునేది, పచ్చడి అన్నంలో నంచుకునేది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మా ఛానల్లో ఇంకా చాలా వెరైటీ పచ్చళ్ళు ఉన్నాయండి. పాతకాలం రొట్టెలు ఉన్నాయి చూసారా, మిల్లెట్ డీటాక్స్ ఉంది, ఇది బటర్ మిల్క్ డీటాక్స్. కంపల్సరీగా మజ్జిగ కూడా ఇలా చేసుకుని తాగేసేయచ్చు. మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్. మీరు ఇచ్చే లైక్,